ఈ వీడియోలో నేను వెజిటేబుల్ పలావ్ ఎట్లా చేయాలని చూపిస్తుండా. దానికోసం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలా. ఆయిల్ హీట్ అయిపోయిన వెంటనే మనకి మసాలా దినుసులు వేసేయాలా. ఫస్ట్ ఏమో మనము బిర్యానీ ఆకు వేస్తున్నాం. బిర్యానీ ఆకు అయిపోయిన వెంటనే చెక్క కూడా వేసేసినాము. చెక్క బిర్యానీ ఆకు కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన వెంటనే స్టార్ పువ్వు అది కూడా వేసుకోవాలా. ఆ తర్వాత లవంగా కూడా వేసుకోవాలా. ఆ తర్వాత ఒకే ఒక ఇలాచి వేసుకొని ఇట్లంతని మంచిగా ఫ్రై అయిపోయిన వెంటనే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలా. ఆ తర్వాత మనము నీట్గా కడిగి పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర కూడా దాంట్లోనే వేసుకోవాలా. మనం ఇక్కడ రుబ్బిపోయడం లేదు, జస్ట్ దాన్ని ఒక చాప్ చేసుకొని వేసేసుకుంటుండం. ఆ తర్వాత ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన వెంటనే మనము ఒకే ఒక ఆనియన్ అయితే చాలు. ఆ ఎర్రగడ్డనేమో పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఆ తర్వాత వెంటనే టమాటో పీసెస్ ఒకే ఒక టమాటో చాలు, టమాటో కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఆ తర్వాత మనము బఠానీ ఏమో ఒక నైట్ అయితే సోక్ చేసి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు దీంట్లో మేము ఏం వేసినామంటే బఠానీ, క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డ ఈ అన్ని పచ్చియే నీట్గా కడుక్కొని ముక్కలు చేసుకొని దాంట్లోకి వేసుకోవాలా. ఆ తర్వాత మన టేస్ట్కి ఎంత కావాలో అంత ఉప్పు, మేము ఇక్కడైతే కల్లుప్పు అదే రాక్ సాల్ట్ అయితే వేస్తున్నాం. దీని అంతా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలా. ఆ తర్వాత ఒక పీస్ ఇంజి, ఒక 4 తెల్లగడ్డలు, ఇంకా 2 పచ్చిమిరపకాయ మంచిగా మిక్సీలో వేసుకొని రుబ్బుకొని ఆ పేస్ట్ కూడా దీంట్లోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు మేము ఇక్కడైతే బాస్మతి బియ్యం అయితే వేసినాము. అదైతే 1 అవర్ సోక్ చేసినాము. 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి బియ్యంకి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసినాం. ఒక 15 మినిట్స్ దాన్ని మూత పెట్టేస్తే కుక్ అయిపోతుంది. మన వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది.